చాలా మందికి చేపలు తినటం అంటే చాలా ఇష్టం. అయితే వారానికి ఎన్నిసార్లు చేపలు తినాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే చేపలు తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మరి అవేంటో ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల చేపలు తినటం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలని పొందేందుకు కనీసం వారానికి 2 సార్లు చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తుంది. అలాగే వివిధ రకాల చేపలు పాదరసం కంటెంట్ యొక్క వివిధ రకాల స్థాయిలను కలిగి ఉంటాయి కాబట్టి ఇది పాదరసం స్థాయిల ఆధారంగా అవసరమైన సమతుల్యత వినియోగానికి ఉపయోగపడుతుంది. మీ ఆహారంలో వివిధ రకాల చేపలని చేర్చటం వలన మీరు పాదరసం ఎక్స్పోజర్ను తగ్గించేటప్పుడు పోషకాల శ్రేణిని పొందుతారు. వేయించిన చేపలతో పోలిస్తే కాల్చిన లేదా ఉడకబెట్టిన చేపల వల్లనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే చేపల వినియోగం కూడా మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అలాగే అభజ్ఞా క్షీణత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లలు పాదరసం ఆందోళనల కారణంగా చేపల వినియోగం యొక్క రకం మరియు ఫ్రీక్వెన్సీ గురించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే నాణ్యతను నిర్ధారించడానికి మరియు కాలుష్య ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రసిద్ధ సరఫరాదారుల నుండి చేపలని సేకరించడం చాలా కీలకం. కాబట్టి మీరు తదుపరిసారి మీ భోజనాన్ని ప్లాన్ చేసినప్పుడు దాని ఆరోగ్య ప్రయోజనాలని ఆస్వాదించడానికి వారానికి 2 సార్లు చేపలని చేర్చాలని గుర్తుంచుకోండి. మీకు ఈ సమాచారం సహాయకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయటం, అలాగే మీకు ప్రయోజనకరంగా అనిపిస్తే ఇతరులకి షేర్ చేయటం మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం. అలాగే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.